శ్రీకృష్ణాయ నమః. రాజా, నీ 100వ అశ్వమేధ యాగానికి ఈ ఇంద్రుడు భంగం కలిగించాడు. ఇతడిప్పుడు తన తప్పును క్షమించమని కోరుకుంటున్నాడు. నువ్వు ఇతడిని క్షమించు. ఓ రాజా, లోకంలో సద్బుద్ధి గల సాధు పురుషులను ఇతర ప్రాణులపై కోపగించరు కదా, ద్రోహం చెయ్యాలని చూడరు. మానవులలో ఇటువంటి వారే ఉత్తములు. ఎందుకంటే వారు దేహాన్ని వారు ఆత్మగా భావించరు. నీలాంటి వారు కూడా ఈశ్వరమాయకు వశులై ఇతరులకు ద్రోహం చేస్తే ఎంతో కాలం పెద్దలను సేవించినందువల్ల ఏ ప్రయోజనం లేనట్లే కదా అవుతుంది. చేసినదంతా వృథా శ్రమే అవుతుంది. అతః కాయమిమం విద్వాన్ అవిద్యా కామకర్మభిః ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ప్రతిబుద్ధోనుషజ్యతే. మానవుడు తన స్వరూపాన్ని పూర్ణమని తెలుసుకోలేకపోవటం వల్ల మనస్సులో కోరికలు పుడుతున్నాయి. వాటిని తీర్చుకోవటానికి కర్మలను చేస్తూ ఆ కర్మలకు ఫలంగా ఈ దేహాన్ని పొందుతున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న వివేకవంతుడికి తన దేహంపై నేను, నాది అనే అభిమానం ఏమాత్రం ఉండదు. తన దేహాన్నే లెక్క చేయని వాడికి ఇక దేహం వల్ల కలిగే ఇల్లు, సంతానము, సంపదలు మొదలైన వాటి విషయంలో మమకారం అనేది ఉండదు. దేహాలు అనేకం అయినా ఆత్మ ఒక్కటే. ఆత్మ అద్వితీయమైనది, పుణ్య పాపాల సంబంధం లేనిది, పరిశుద్ధమైనది, స్వయంగా ప్రకాశించేది, గుణాలకు ఆశ్రయమై ఉండి కూడా గుణాలను అతీతమైనది, గుణాలకంత అంతటా వ్యాపించి ఉన్నది, దేని చేత ఆవరించబడినది అంటే ఆత్మ సాక్షీభూతమైనది. ఏవం సంతమాత్మానం ఆత్మస్థం వేద పూరుషః. ఆత్మస్థం వేద పురుషః నాజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణైః సమయస్థితః. తద్గుణైః సమయస్థితః. సత్ స్వరూపమైన ఆత్మ ప్రాణులన్నిటిలోనూ నేను అనే భావనలో ప్రకటమవుతుంది. అలాంటి ఆత్మను దేహం కంటే వేరైనది అని తెలుసుకున్నవాడు ఆత్మరూపుడైనవాడు. నాయందే అంటే పరబ్రహ్మయందే స్థిరంగా ఉంటాడు. అంటే ఆత్మరూపం ఎట్లా ఉంది అంటే ఏవం సంతమాత్మానం ఆత్మస్థం వేద పూరుషః. ఆత్మస్థం వేద పూరుషః నాజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణైః సమయస్థితః. ఇప్పుడు అతడు త్రిగుణాత్మకమైన దేహాన్ని ధరించినప్పటికీ ఆ గుణాల వల్ల కలిగే పుణ్య పాపాలతో అంటుకోబడడు. ఓ రాజా, కోరికలను విడిచి కర్తవ్య ధర్మాలను మాత్రం శ్రద్ధతో నిర్వహిస్తూ నిష్కామంగా నన్ను ధ్యానించేవాడి మనస్సు క్రమంగా నిర్మలమవుతుంది. అలా స్వచ్ఛమైన అంతఃకరణం గల సాధకుడు త్రిగుణాల వల్ల కలిగే సుఖదుఃఖ మోహాల విషయంలో సమదృష్టి కలిగి ఉంటాడు. అంతటా పరబ్రహ్మనే దర్శిస్తాడు. సంసారం నుండి నివృత్తుడై
పరమశాంతి రూపమైన మోక్షాన్ని పొందుతాడు. ఆ స్థితిలో అతడు ఆత్మరూపుడమైన నాయందే నిష్ట కలిగి ఉంటాడు. ఇదే అద్వైత స్థితి. దేహము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనే వాటిని ఆత్మ అతీతమైనది, ఏ వికారాలు లేనిది, సాక్షిమాత్రంగా ఉండేటువంటిది అయిన ఆత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో, అంటే తన యథార్థ స్వరూపాన్ని తనకు తానే ఎవరు గమనిస్తున్నారో, ఎవరు గుర్తిస్తాడో అతడు సంసారం నుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. ఆత్మమే తమ స్వరూపం అనే విధంగా ఎవరు గుర్తిస్తున్నారో వాళ్లకు విముక్తమైనటువంటి మోక్షాన్ని వాళ్ళందరూ విముక్తులైపోతారు సంసారం నుండి. సంసారం అంటే ఏమిటి? భయం. భయం అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం. పుట్టడం అంటే మళ్ళీ కర్మలో దిగిపోవటం. ఆ కర్మలో దిగినప్పుడు ఏమవుతుంది? పాపాలు మళ్ళీ చేయటం, మంచిది చేయటం, చెడ్డది చేయటం. అది ఎక్కువైనప్పుడు మంచిది చేసినా మళ్ళీ పుట్టడం, చెడ్డది చేసినా మళ్ళీ పుట్టడం. ఇది ఎప్పుడూ చెడ్డది చేయకుండా మంచిదే చేస్తూ ఆత్మని గురించి తెలుసుకోవటము, అప్పుడే మోక్షప్రాప్తి. తెలుసుకున్నట్టు తెలుసుకుంటాడు ఏదో టైం ప్రకారంగా. దినానికి ఒక 2 గంటలు అనుకుంటాడు, మిగతా అదంతా కర్మను ఆచరిస్తూ ఉంటాడు, మిగతా అదంతా దుఃఖాన్ని ఆచరిస్తూ ఉంటాడు, వ్యామోహంలో పడిపోతాడు. ఆ 2 గంటలు ఎందుకు? అది కూడా వ్యర్థం అయిపోతుందేమో. అందుకని అన్ని సర్వావస్థల సర్వకాలాల్లో కూడా ఆత్మనే ధ్యానం చేయాల. పంచభూతాలు, ఇంద్రియాలు, వాటి అధిష్టాన దేవతలు, అంతఃకరణం అనే వాటి సముదాయ రూపమందు ఆత్మ ప్రతిఫలిస్తున్నందువల్ల అవి మనుగడ సాగిస్తూ ప్రకాశిస్తున్నాయి. అల్పమైన ఈ ఉపాధిని ఆత్మగా భావించే జీవుడు త్రిగుణాల వల్ల కలిగే సుఖదుఃఖ మోహాలను ఒక జన్మ తరువాత మరొక జన్మలో నిరంతరంగా అనుభవిస్తూనే ఉంటాడు. కానీ ఆత్మరూపుడైన నాయందే దృఢమైనటువంటి నిష్ట కలిగి ఉండేవాడు సంపద వల్ల సంతోషము గాని, ఆపద వల్ల విషాదము గాని, ఏ విధమై వికారాలను గాని పొందడు. అన్నిటికీ సాక్షిగా నిలిచి ఉంటాడు. కనుక నువ్వు ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించి సుఖదుఖాలను సమానంగా చూడు. ఉత్తముల, మధ్యముల, అధముల విషయంలో సమానమైన ప్రీతిని కలిగి ఉండు. జనుల సహకారంతో నేను సృష్టించిన ఈ లోకంలోని సకల ప్రాణులను సంరక్షించు. హరయే నమః.